హలో మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే మనకి ఒక సబ్స్క్రైబరు కామెంట్ చేశారు. ఏంటి అంటే బ్రీఫ్గా ఫ్రీక్వెన్సీ గురించి, దాని ప్రాపర్టీస్ గురించి, దాని యూజెస్ గురించి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయమని కామెంట్ పెట్టారు. సో ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ గురించి అంతా క్లారిటీ తెచ్చుకుందాం. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే అసలు ఈ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. అసలు ఫ్రీక్వెన్సీ అంటే ఏదైనా ఒక పని టైంతో పాటు రిపీటెడ్గా జరగటం. అంటే ఉదాహరణకు చూసుకుంటే మనం కనురెప్పలు ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉంటాము. ఆ ఓపెన్ క్లోజ్ అనేది ఒక్క నిమిషంలో కానీ ఒక్క సెకండ్లో కానీ ఎన్నిసార్లు చేసామనేదే ఈ ఫ్రీక్వెన్సీ. అంటే ఇక్కడ రిపీటెడ్గా జరిగే పని ఏంటంటే కనురెప్పలు ఓపెన్ చేయటం, క్లోజ్ చేయటం. ఆ ఓపెన్ క్లోజ్ అనేది ఎంత టైంలో ఎన్నిసార్లు చేసాం అనే దాన్నే ఫ్రీక్వెన్సీ అని అంటారు. అసలు ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ ఎవరు కనుక్కున్నారో తెలుసుకుందాం. ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఒక్కళ్ళు కనుక్కున్నది కాదు. చాలా మంది సైంటిస్టులు దీని మీద స్టడీ చేసి ఫైనల్ గా చాలా ప్లేసెస్ లో దీన్ని యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ సైంటిస్ట్ చూసుకుంటే గెలీలియో. ఈయన ఇటలీ సైంటిస్ట్. ఎప్పుడో 1600s లో ఈయన పెండులం స్వింగ్స్ మీద స్టడీ చేశాడు. అందులో ఈయనకి తెలిసింది ఏంటంటే ఆ పెండులం అనేది రైట్ సైడ్ కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ కి వచ్చే టైము, మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వచ్చే టైము రెండు ఈక్వల్గా ఉండటం అనేది గమనించాడు. దీన్ని బట్టి సర్టెన్ టైంలో ఎన్నిసార్లు ఆ పెండులం అనేది ఎన్నిసార్లు లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మూవ్ అయింది అనేది తెలుసుకోవచ్చు. దీన్ని మెజరింగ్ రిపీటెడ్ మోషన్స్ అని అంటారు. ఈయన ఈ పెండులం టైమింగ్ ఎక్స్పెరిమెంటే కాకుండా లా ఆఫ్ మోషన్ గురించి, టెలిస్కోప్ డిస్కవరీస్ గురించి కూడా వర్క్ చేశాడు. ఈయనే ఫస్ట్ ఫ్రీక్వెన్సీకి పునాది వేశాడు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే తరువాత క్రిస్టియన్ అనే ఆయన 1600 to 1695లో ఆ టైమ్స్లో ఈయన పెండులం క్లాక్ ని తయారు చేశాడు. ఈయన నెదర్లాండ్స్ సైంటిస్ట్. ఈయన ఫ్రీక్వెన్సీని సెకండ్స్ లో మెజర్ చేయొచ్చు అని చెప్పేసి కనిపెట్టాడు. అండ్ ఈ పెండులం క్లాక్ ను కూడా ఈయనే కనిపెట్టాడు. ఇదే కాకుండా వేవ్ థియరీ ఆఫ్ లైట్ అని ఇలా కొన్నిటి మీద ఈయన వర్క్ చేశాడు. ఇలా ఈయన ఫ్రీక్వెన్సీని ప్రాక్టికల్ గా మెజర్ చేయొచ్చు అని చెప్పేసి కనుక్కున్నాడు. ఆ తర్వాత జాస్పీ ఫోరియర్ అనే ఆయన 1768 to 1830 ఆ సమయంలో ఈయన ఈ ఫ్రీక్వెన్సీని అనాలిసిస్ చేశాడు. ఈయన ఏం కనుక్కున్నాడు అంటే ఏ సిగ్నల్ ని అయినా రెండు విధాలుగా స్ప్లిట్ చేయొచ్చు అని చెప్పేసి కనుక్కున్నాడు. అది ఎలా అంటే ఫ్రీక్వెన్సీ అనేది మనకి వినిపించే సౌండ్ లో, ఇమేజ్ లో, సిగ్నల్ ప్రాసెసింగ్ లో, వీటన్నిటిలో ఈ సిగ్నల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఈ జాస్పీ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు. వాటిని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ తో కనుక్కున్నాడు. ఈ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే మొత్తం మ్యాథమెటికల్ ఆపరేషన్స్. వాటితో ఈ సిగ్నల్ ని ప్రాసెసింగ్ చేయటం, ఒక సిగ్నల్ ని ఇంకో సిగ్నల్ కి కన్వర్ట్ చేయటం, ఇలా ఇవన్నీ చేస్తారు. ఈ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఈ జాస్పీ ఫోరియర్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు. అందుకనే ఆయన పేరు జాస్పీ ఫోరియర్ కాబట్టి దానికి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అని పెట్టుకున్నాడు. ఈయన ఈ ఫ్రీక్వెన్సీని మ్యాథమెటికల్ రూపంలో చూపించి కనిపెట్టాడు. ఆ తర్వాత జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్ అనే ఆయన 1831 to 1879 ఆ మధ్యలో ఈయన రేడియోస్ ని, వైర్లెస్ కమ్యూనికేషన్ ని, మోడర్న్ ఎలక్ట్రానిక్స్ ని వీటన్నిటిని ఈ ఫ్రీక్వెన్సీతో లింకప్ చేసి ఫ్రీక్వెన్సీ అనేది లైట్ లో ఉంటది, రేడియోలో ఉంటది అని చెప్పేసి కనుక్కున్నాడు. ఆ తర్వాత హెన్రిచ్ హర్జ్ అనే ఆయన 1857 to 1894 ఆ మధ్యలో ఈయన కూడా ఈ ఫ్రీక్వెన్సీని అనాలిసిస్ చేసి దానికి ఒక యూనిట్ పెట్టాలని చెప్పేసి ఆయన పేరు మీద హర్జ్ అనేది దానికి యూనిట్ గా హర్జ్ అని పెట్టాడు. అంటే ఈ ఫ్రీక్వెన్సీకి యూనిట్ అనేది హర్జ్. అంటే నేను ఇందాకలా ఉదాహరణకు చెప్పిన దాంట్లో కనురెప్పలు ఓపెన్ చేయటం, క్లోజ్ చేయటం ఇలా ఒక్క సెకండ్ లో కానీ ఒక్క 1 minute లో కానీ ఎన్నిసార్లు చేశాము అనేది ఈ హర్జ్ లో డిఫైన్ చేస్తాము. అంటే ఒక్క 1 minute లో 100 సార్లు ఓపెన్ క్లోజ్ చేసామంటే 100 హర్జెస్ అని అర్థం. అలా ఈ ఫ్రీక్వెన్సీకి హర్జ్ అని చెప్పేసి యూనిట్ గా నేమ్ ఇచ్చాడు ఈయన. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ రేడియో ఫ్రీక్వెన్సీలో, ఈ వైఫైస్ లో, ఈ టీవీస్ లో, మొబైల్ నెట్వర్క్స్ లో ఎంత ఫ్రీక్వెన్సీతో ఆ నెట్వర్క్స్ అనేవి వర్క్ అవుతాయి అనేది ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి అవుతుంది. అసలు ఇప్పుడు మెయిన్ పార్ట్ లోకి వెళ్దాం. అసలు ఈ ఫ్రీక్వెన్సీకి ప్రాపర్టీస్ ఏంటి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఈ ఫ్రీక్వెన్సీ
ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఆ ఫ్రీక్వెన్సీని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఈ ఫ్రీక్వెన్సీ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ది ఏంటంటే మెజర్స్ రిపిటేషన్ రేట్. అంటే ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే సంథింగ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది. ఇందాక నేను చెప్పినట్లు మన ఐస్ ఓపెన్ క్లోజ్ అవుతున్నాయి కదా, అది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అని చెప్పేసి ఈ మెజర్స్ రిపిటేషన్ రేట్ అనేది చెప్తుంది. సెకండ్ది ఏంటంటే కెన్ బి హై ఆర్ లో. అంటే హై ఫ్రీక్వెన్సీ ఆర్ లో ఫ్రీక్వెన్సీ. హై ఫ్రీక్వెన్సీ అంటే ఫాస్ట్ రిపిటేషన్. ఇందాక చెప్పినట్టు ఎంత ఫాస్ట్ గా మన ఐస్ అనేవి ఓపెన్ క్లోజ్ అవుతున్నాయి అని చెప్పేసి ఇందాక చెప్పాను. అందులోనే ఫాస్ట్ గా అయితేనేమో హై ఫ్రీక్వెన్సీ, కొంచెం స్లోగా అయితేనేమో లో ఫ్రీక్వెన్సీ. మూడవది డిపెండ్స్ ఆన్ టైం పీరియడ్. అంటే ఈ హోల్ ఫ్రీక్వెన్సీ మొత్తం ఈ టైం పీరియడ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒక నిమిషంలో ఎన్నిసార్లు మన ఐస్ బ్లింక్ చేసాము అనేది ఇది రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ టు 1/టైం పీరియడ్. అంటే ఒక్క సెకండ్ లో ఒక్కసారి మన ఐస్ బ్లింక్ చేసాము అంటే 1 టైం బ్లింక్ బై 1 సెకండ్ టైం అంటే 1 హర్జ్ ఫ్రీక్వెన్సీ అనే అర్థం. నాలుగవది చూసుకుంటే ఈ ఫ్రీక్వెన్సీ అనేది కొన్ని సిస్టమ్స్ మీద ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది చెప్తుంది. సౌండ్ లో చూసుకుంటే పిచ్, ఎంత హై పిచ్ లో సౌండ్ వస్తుంది, ఎంత లో పిచ్ లో సౌండ్ వస్తుంది అని చెప్తుంది. మిషన్స్ లో చూసుకుంటే ఎంత స్పీడ్ తో మిషన్ రొటేట్ అవుతుంది అని ఎఫెక్ట్ చూపిస్తుంది. సిగ్నల్స్ లో చూసుకుంటే డేటా రేట్, ఎంత ఫ్రీక్వెన్సీతో డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అని రిప్రజెంట్ చేస్తుంది. ఇలా ఈ ఫ్రీక్వెన్సీ అనేది ప్రతి సిస్టమ్ లో దాని బిహేవియర్ అనేది ఇలా ఉంటుంది. ఐదవది చూసుకుంటే ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంటా కాదా. ఫ్రీక్వెన్సీ అనేది రెండు రకాలుగా ఉంటుంది. కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, వేరియబుల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. టైంతో చేంజ్ అయ్యేదాన్ని వేరియబుల్ ఫ్రీక్వెన్సీ అంటారు. టైంతో చేంజ్ అవ్వకుండా స్టడీగా ఉండేదాన్ని ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ అని అంటారు. ఆరవది చూసుకుంటే ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది. సౌండ్ లో ఉంటుంది, లైట్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీలో ఉంటుంది, మెషిన్స్ లో ఉంటుంది, మన హార్ట్ బీట్ లో ఉంటుంది, కమ్యూనికేషన్ లో ఉంటుంది. ప్రతి డైలీ లైఫ్ లో ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. తర్వాతది చూసుకుంటే మనం ఫ్రీక్వెన్సీని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ఎలా చూపించవచ్చు. ఇందులోది ఫస్ట్ది న్యూమరికల్ ఫామ్. అంటే హర్జెస్. ఇందాకలే చెప్పాను ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ అనేవి హర్జెస్ అని. ఉదాహరణకు చూసుకుంటే మన ఇంట్లోకి వచ్చే సప్లై అనేది 50 హర్జ్ ఫ్రీక్వెన్సీతో వస్తుంది. ఇలా నెంబర్స్ తో రిప్రజెంట్ చేస్తాము. రెండవది ఎలా అంటే గ్రాఫికల్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తాము. అంటే ఎక్స్ యాక్సిస్ మీద టైం తీసుకొని వై యాక్సిస్ మీద యాంప్లిట్యూడ్ తీసుకొని ఎంత టైంలో ఎన్ని వేవ్స్ అనేవి క్రియేట్ అయ్యాయని దాని మీద రిప్రజెంట్ చేస్తాము. ఉదాహరణకు చూసుకుంటే మన ఇంట్లోకి వచ్చే సప్లైయే చూసుకుంటే ఒక్క సెకండ్కి 50 హర్జ్ ఫ్రీక్వెన్సీ అనేది వస్తుంది. అంటే ఒక సెకండ్కి దాని డైరెక్షన్ అనేది 50 టైమ్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. 50 ఫుల్ సైకిల్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. దాన్ని ఇలా గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తారు. మూడోది టైం బేస్ రిప్రజెంటేషన్. అంటే జనరల్గా ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈక్వల్స్ టు 1/టైం పీరియడ్ టీ. పైన 1 ప్లేస్లో ఎన్నిసార్లు రిపిటేషన్ జరిగిందనేది వేసుకోవాలి. కింద టైం టీ, ఎంత టైంలో జరిగిందని వేసుకోవాలి. ఈ కింద టైం అనేది ఎంత తక్కువగా ఉంటే ఫ్రీక్వెన్సీ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. కింద టైం ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో ఫ్రీక్వెన్సీ అనేది తక్కువగా ఉంటుంది. నాలుగోది స్పెక్ట్రమ్ రిప్రజెంటేషన్. ఇది కూడా ఒక రకమైన గ్రాఫ్ లాంటిది. ఇది ఆడియో అనాలిసిస్ కోసం, సిగ్నల్ ప్రాసెసింగ్ కోసం, కమ్యూనికేషన్ కోసం, మ్యూజిక్ ఈక్వలైజర్స్ కోసం యూజ్ చేస్తారు. ఐదవది రొటేషనల్ అండ్ మోషన్ రిప్రజెంటేషన్. అంటే ఉదాహరణకు చూసుకుంటే మోటార్ స్పీడ్, ఫ్యాన్ ఆర్పిఎం, ఇలా వీటిని కూడా ఫ్రీక్వెన్సీలో చూపించవచ్చు. మళ్ళీ ఈ రిప్రజెంటేషన్స్ కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్లో చెప్పాను రిపిటీషన్ అని. అంటే ఏదైనా ఒకే పని మళ్ళీ మళ్ళీ జరగటం. ఈ రిపిటీషన్కి ఉన్న ప్రాపర్టీ ఏంటి అంటే దాన్ని సైకిల్స్ అని అయినా అంటారు, ఈవెంట్స్ అని అయినా అంటారు. ఈ ఒకే పని రిపిటీషన్ అనేది లేకపోతే ఫ్రీక్వెన్సీ అనేది ఉండదు. రెండవది చూసుకుంటే ఇన్వర్స్ రిలేషన్ టు టైం పీరియడ్. అంటే 10 సెకండ్లలో 10 సార్లు మన ఐస్ని బ్లింక్ చేసాము అంటే అప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత? 1 హర్జ్. కానీ 5 సెకండ్లలో 10 సార్లు బ్లింక్ చేస్తే అప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత? 2 హర్జెస్. అంటే ఇక్కడ ఏమైతుంది, టైం పీరియడ్కి ఇన్వర్స్గా ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. అంటే ఈ రిపిటేషన్ టైం అనేది తగ్గితే ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది. మూడవది చూసుకుంటే ఇండిపెండెంట్ ఆఫ్ యాంప్లిట్యూడ్. అంటే ఫ్రీక్వెన్సీ అనేది ఎంత స్ట్రెంగ్త్తో ఉందా, ఎంత హైట్తో ఉందా అనేది చూడదు, కానీ అది ఓన్లీ రిపిటేషన్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఒకే పని ఎన్నిసార్లు రిపీట్ అయితే ఆ ఫ్రీక్వెన్సీ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. అంతేకాని ఆ పని ఎంత స్ట్రాంగ్ అయిందని కానీ లేకపోతే ఎంత బర్డెన్ అని కానీ దాని మీద డిపెండ్ అవ్వదు. నాలుగోది చూసుకుంటే అది స్టేబులా, కాన్స్టెంటా, వేరియబులా. కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ అంటే స్టేబుల్ ప్యాటర్న్.
చేంజింగ్ ఫ్రీక్వెన్సీ అంటే డైనమిక్ ప్యాటర్న్. స్టేబుల్ ప్యాటర్న్ అంటే ఫ్రీక్వెన్సీ అనేది ఏ టైంలో అయినా స్టేబుల్గా ఉంటుంది, ఆ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వదు. డైనమిక్ ప్యాటర్న్ అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఐదవది చూసుకుంటే స్కేలబుల్ ప్రాపర్టీ. హజ్ అంటే 1 రెపిటేషన్ పర్ సెకండ్ అని అర్థం. కిలో హజ్ అంటే 1000 రెపిటేషన్స్ పర్ సెకండ్ అని అర్థం. మెగా హజ్ అంటే 10 lakh రిపిటేషన్స్ పర్ సెకండ్ అని అర్థం. ఆరవది చూసుకుంటే డైరెక్షన్ న్యూట్రల్ ప్రాపర్టీ. అంటే ఫ్రీక్వెన్సీ అనేది ఓన్లీ ఎన్నిసార్లు చేంజ్ అయింది అనేది చెప్తుంది, అది ఏ డైరెక్షన్ లో ఉందనేది మాత్రం చెప్పదు. సమ్ టైమ్స్ పాజిటివ్ డైరెక్షన్ లో ఉండొచ్చు, సమ్ టైమ్స్ నెగిటివ్ డైరెక్షన్ లో ఉండొచ్చు, కానీ ఫ్రీక్వెన్సీ మాత్రం అది ఎన్నిసార్లు చేంజ్ అయింది అని మాత్రమే చెప్తుంది. ఏడవది యూనివర్సల్ ప్రాపర్టీ. సేమ్ కాన్సెప్ట్ అన్నిటి మీద అప్లై అవుతుంది. సౌండ్ మీద, లైట్ మీద, మెషిన్స్ మీద, హార్ట్ బీట్స్ మీద, సిగ్నల్స్ మీద, నేచర్ మీద, అన్నిటి మీద సేమ్ ఫ్రీక్వెన్సీ అనేది అప్లై అవుతుంది. F=1/time t. ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్ చేసే వాటికి ప్రాపర్టీస్. ఇప్పుడు మన ఇంటికి వచ్చే సప్లై గురించి మాట్లాడుకుందాం. మన ఇంటికి వచ్చే సప్లై చూసుకుంటే 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అని అంటారు. అది ఎలా అంటే ఆ సప్లై ఎలా ఉంటుంది అంటే సైన్ వేవ్లో ఉంటుంది. ఎందుకు ఈ సైన్ వేవ్లోనే పంపిస్తున్నారు అంటే ఆ జనరేటర్ నుంచి వచ్చేది సైన్ వేవ్లోనే జనరేట్ అవుతుంది కాబట్టి. ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ ఎలా జనరేట్ అవుతుంది అని చెప్పేసి ఒక ఫుల్ వీడియో చేసి పెట్టాను, ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లిక్ చేసి చూడండి, క్లారిటీ వస్తుంది. మన టాపిక్లోకి వస్తే ఈ 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎక్స్ యాక్సిస్ మీద టైం చూపిస్తారు, వై యాక్సిస్ మీద యాంప్లిట్యూడ్ చూపిస్తారు. ఈ 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే ప్రతి 0.01 సెకండ్కి పాజిటివ్ హాఫ్ సైకిల్ ఒకసారి, నెగిటివ్ హాఫ్ సైకిల్ ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది. అలా ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్, ఒక నెగిటివ్ హాఫ్ సైకిల్ కలిపి ఫుల్ సైకిల్. ఈ ఫుల్ సైకిల్స్ అనేవి ఒక్క సెకండ్లో 50 అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అందుకనే మన ఇంటికి వచ్చే సప్లై 50 హెర్ట్జ్ అని అంటారు. ఆ మ్యాగ్నిట్యూడ్ ఏంటి అంటే మన ఇంటికి వచ్చే సప్లై యొక్క స్ట్రెంగ్త్. ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఇందులో ఫస్ట్ చూసుకుంటే ఈ ఫ్రీక్వెన్సీ అనేది స్పీడ్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. మన మోటార్స్లో, ఫ్యాన్స్లో, మెషిన్స్లో స్పీడ్ని మరియు వైబ్రేషన్స్ని కంట్రోల్ చేయడానికి కుదురుతుంది. ఎలా అంటే ఇప్పుడు 50 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉంచాము అంటే కరెంట్ అనేది ఒక్క సెకండ్లో 50 టైమ్స్ మాత్రమే చేంజ్ అవుతుంది. అప్పుడు స్పీడ్ అనేది ఒకలాగా ఉంటుంది. అదే 60 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ పెట్టాము అంటే కరెంట్ అనేది ఒక్క సెకండ్ లో 60 టైమ్స్ చేంజ్ అవుతా ఉంటుంది. అప్పుడు మోటార్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఆ కరెంట్ అనేది 60 టైమ్స్ ఒక్క సెకండ్ లో చేంజ్ అవుతుంది కాబట్టి చాలా ఫాస్ట్ గా ఫ్లో అవుతుంది. అదే ఫ్రీక్వెన్సీని 40 హెర్ట్జ్ పెట్టామంటే కరెంట్ అనేది స్లోగా ఫ్లో అవుతుంది, అప్పుడు స్పీడ్ కూడా రెడ్యూస్ అవుతుంది. రెండవ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ అనేది డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడుతుంది. రేడియోస్లో, మొబైల్స్లో, వైఫైలో, బ్లూటూత్లో, టీవీస్లో డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంది అంటే ఎక్కువ డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉందంటే డేటా అనేది తక్కువ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఇది మనం వైఫైలో గమనించే ఉండవచ్చు. మూడవ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ అనేది సిగ్నల్స్ని ఎనలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే సౌండ్స్లో చూసుకుంటే లో ఫ్రీక్వెన్సీ అంటే డీప్ సౌండ్, హై ఫ్రీక్వెన్సీ అంటే షార్ప్ సౌండ్. మ్యూజిక్స్లో చూసుకుంటే ఈక్వలైజర్స్, అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి, ఆడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. మెడికల్లో చూసుకుంటే హార్ట్ బీట్ ఫ్రీక్వెన్సీని బట్టి హార్ట్ హెల్త్ని, బ్రెయిన్ వేవ్ ఫ్రీక్వెన్సీని బట్టి మెంటల్ స్టేట్ని, అల్ట్రాసౌండ్ని హై ఫ్రీక్వెన్సీ ఇమేజింగ్ కి అంటే ఎక్స్రేస్ లో యూజ్ చేస్తారు. ఇంజనీరింగ్ లో చూస్తే మిషన్స్ వైబ్రేషన్ టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇలా ఈ ఫ్రీక్వెన్సీ అనేది మొత్తం సిగ్నల్ ని అనలైజ్ చేయడానికి యూజ్ అవుతుంది. నాలుగవ అడ్వాంటేజ్ చూసుకుంటే ఈ ఫ్రీక్వెన్సీ అనేది న్యాచురల్ ఈవెంట్స్ ని అనలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎర్త్ క్వేక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఆ ఎర్త్ క్వేక్ స్ట్రెంత్ ఎంత ఉంది, అది ఎంత డ్యామేజ్ చేస్తుంది, దాని లెవెల్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. మరియు ఓషన్ వేవ్స్ ఎంత ఫాస్ట్ గా వస్తాయి, వాటి స్ట్రెంత్ ఎంత, అది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరియు వెదర్ ఎలా ఉంది అని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరియు హ్యూమన్ బాడీలో మన బ్రీతింగ్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, మన హార్ట్ బీట్ ఎలా ఉంది అని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆరవ అడ్వాంటేజ్ చూసుకుంటే ఫ్రీక్వెన్సీ అనేది ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్ ఫ్రీక్వెన్సీ మిషన్ కి అనేది ఇస్తే దాని అవుట్పుట్ అనేది మంచిగా ఉంటుంది, ఎఫిషియెంట్ గా ఉంటుంది. మోటార్ కూడా ఎఫిషియెంట్ గా వర్క్ అవుతుంది, హీట్ అనేది ఎక్కువగా అవ్వదు, ఎలక్ట్రిసిటీ లాస్ అనేది తక్కువగా
ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా రాంగ్ ఫ్రీక్వెన్సీ కనుక ఇచ్చాము అంటే మోటార్స్ అనేవి హీట్ అవుతా ఉంటాయి, నాయిస్ ఎక్కువ వస్తుంది, ఎనర్జీ అనేది వేస్ట్ అవుతా ఉంటది. ఆరో అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ హెల్ప్స్ కంట్రోల్ స్టెబిలిటీ అండ్ సేఫ్టీ. అంటే ఎయిర్ క్రాఫ్ట్ లో కానీ, హాస్పిటల్స్ లో కానీ, పవర్ గ్రిడ్స్ లో కానీ, మిషన్స్ లో కానీ ఎగ్జాక్ట్ ఫ్రీక్వెన్సీ ఇవ్వకపోతే చాలా లాస్ అనేది జరుగుతుంది. మిషన్స్ అన్ని కరెక్ట్ గా వర్క్ అవ్వవు. అదే ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఎగ్జాక్ట్ గా ఉంటే ఎఫిషియన్సీ అనేది మంచిగా ఉంటది, అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది. అదే ఈ ఫ్రీక్వెన్సీ లేదంటే ఎలా పడితే అలా ఎయిర్ క్రాఫ్ట్స్ లో కానీ, హాస్పిటల్స్ లో కానీ, పవర్ గ్రిడ్స్ లో కానీ, మెషిన్స్ లో కానీ ఎలా పడితే అలా సప్లై అనేది వెళ్తే ఆ ఎక్విప్మెంట్స్ అనేవి డ్యామేజ్ అవుతా ఉంటాయి. అందుకనే ఈ ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. ప్రతి మిషన్ కి కూడా యాక్యురేట్ ఫ్రీక్వెన్సీ ఇవ్వాలి, లేకపోతే మిషన్ ప్రాపర్ గా వర్క్ అవ్వదు. ఏడవ అడ్వాంటేజ్ చూసుకుంటే ఫ్రీక్వెన్సీ హెల్ప్స్ ఇంప్రూవ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఎందుకు అంటే ఈ ఫ్రీక్వెన్సీని మనం రాడార్స్ లో యూజ్ చేస్తూ ఉంటాము, శాటిలైట్ కమ్యూనికేషన్ లో యూజ్ చేస్తూ ఉంటాము, 5G నెట్వర్క్స్ లో యూజ్ చేస్తూ ఉంటాము, స్పేస్ రీసెర్చ్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము, క్వాంటమ్ సైన్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము. అప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. ప్రతి సిస్టమ్ ని కూడా యాక్యురేట్ గా వర్క్ అయ్యేలాగా చేస్తుంది ఈ ఫ్రీక్వెన్సీ అనేది. సో ఇంకా అంతే, ఫ్రీక్వెన్సీ గురించి అంతా మాట్లాడుకున్నామని అనుకుంటున్నాను. ఇంకేమైనా నేను మర్చిపోయి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మిస్టర్ కిషన్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమన్నా చెప్పాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మిస్టర్ అండర్టేకర్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.